తెలంగాణ భవన్‌లో చాలామంది జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఏంటిది? ఇంకొకటి సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందుకు పోవాలంటే ఏమేమి చేయాలి? మొన్ననే మన కార్యవర్గం కార్యవర్గం జరిగిందండి. కార్యవర్గంలో చాలా క్లియర్‌గా చెప్పిండు కేసీఆర్ గారు. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేసి, సభ్యత్వం డ్రైవ్ చేసి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతిష్టాత్మకంగా పోవాలన్నటువంటి నిర్ణయం మా అధినేత తీసుకున్నారు కాబట్టి, ఆ విధంగా పార్టీ ప్రతిష్టతకు ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సహకరించాలని కోరడం జరిగింది. ఏమంటే కాంగ్రెస్ అసమర్థ పాలన అండి. కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చింది, ఏం చేయాలనో తెలియలేదు. 14 సంవత్సరాలు ఉద్యమ నేపథ్యంలో ఉన్న కేసీఆర్ గారికి అప్పుడప్పుడే వచ్చినటువంటి మన రేవంత్ అన్నకి ఈ విషయాలు తెలియవు కదా. ఏదో చేస్తానని అనుకున్నాడు, కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. అందుకనే రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. ఎవరికి కూడా సకల జనులకి కూడా ఏ సందర్భంలో ఏం కావాలన్నటువంటి తెలిసినట్టు గుర్తెరిగినటువంటి మహారాజు మన కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్నటువంటి అతనికి ఏం చేయాలనో తెలియని పరిస్థితి. అతని ఐడెంటిటీ కోసం అతనే కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అతనికి పరిపాలన ఏ విధంగా చేయాలో ఆయనకు ఆలోచనే కూడా లేదు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్న ఆలోచన. అందుకే ఆయన పాలనలో ఇటు రైతులు కానీ, ఇటు మహిళలు కానీ, విద్యార్థులు కానీ ఎవరు కూడా ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మేము అనుకున్నటువంటి నెరవేరుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ రివర్స్ ఇప్పుడు మైగ్రేట్ అవుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాం, మేము ఊర్లలో పోతే మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలా, ఇలాంటి పరిస్థితులలో ఉన్నారు. మహిళలు అనుకుంటున్నారు, అరే మనం అనవసరంగా తులం బంగారానికి మోసపోతున్నాం, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా రాకుండా పోతుంది. నా ఆడబిడ్డకు కానుపైతే కేసీఆర్ కిట్ ఇచ్చినాడు, నా పిల్లలకు చదువుకోనికపోతే సన్నబియ్యం పెట్టి మనకు విద్యాలయాల్లో ఏర్పాటు చేసిండ్రు. మరి అట్లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామని చెప్పేసి అలా బాధపడుతున్నారు. మళ్ళీ అందరు కూడా రివర్స్ వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎట్లాగో ఓట్లు వేసినాం, 2 సంవత్సరాలు ఇంకా ఏగాక తప్పది, 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇదే ఖాయం.